ఏదైతే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మనకు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. సంవత్సరం కాలంకి వెళ్ళి ఎన్నికలు లేకుండా ఉంది మనది. ఊర్లల్లా వాడలల్లా సర్పంచ్ ఎంత ముఖ్యమో మన కార్పొరేటర్ కూడా అంతే ముఖ్యం. కార్పొరేటర్ లేకపోతే ఏ పని కూడా కాదు. మనకు ఎమ్మెల్యే ఎక్కడ ఉంటాడో, ఎంపీ ఎక్కడ ఉంటాడో, మంత్రి ఎక్కడ ఉంటాడో మనకు పూర్తిగా అడ్రస్లు కూడా దొరుకుతాయి. అడిగి పోలేము. ఏ పని ఉన్నా కానీ మనకు కార్పొరేటరే అవసరం. ఎందుకంటే మన ఇళ్లల్లో మనకు తగ్గట్టుగా ఉండి మనం పిలిస్తే వచ్చేటోడు. మనం ఇక పెద్ద పెద్దలను అయితే పిలిచి మాట్లాడలేము. కార్పొరేటర్ అని అయితేనే మనం పిలవాలి. పిలిస్తే మీ ఇంటికి వచ్చి సమస్య పరిష్కారం ఇచ్చేటట్టుగానే ఉండాలి. అది ఉన్నప్పుడే మనకు పనులు అవుతాయి. లేకపోతే ఆయన కూడా ఎక్కడో ఉండి ఏదో పెద్ద బంగ్లాలు ఉంటే మనం పోలేము, రాలేము. దాంట్లోనే ఏ వాడైనా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అట్లాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం. రెండవది, ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూసుకున్నా, గోదరకల్ల పరిస్థితి చూసుకున్నా మీ అందరికీ కళ్ళ గడ్డబట్టినట్టు కనబడతా ఉంది. తెలంగాణ రాకముందు ఏముండే, తెలంగాణ వచ్చినాక ఏమైంది, మళ్ళా మనం ఏదైతే ఈ మోసం మాటలు చెప్పేసి మనకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చారు. 420 హామీస్ అని ఇచ్చారు. 420 అవి 420 అంటేనే చీటింగ్ కేసు. అది యాక్ట్ ఉంటుంది చట్టంలో. దాని లెక్కన నంబర్ పెట్టుకున్నారు. మన అందరినీ కూడా మోసం చేసి, అట్లాంటి కాంగ్రెస్ ఇవాళ మనల్ని మోసం చేసి మాయమాటలు చెప్పి మంచిగా కేసీఆర్ గారి ప్రభుత్వం బాగా నడిచే క్రమంలో అబద్దాల హామీలు ఇచ్చి మనకందరికి అరచేతుల వైకుంఠం చూపెట్టి ఈ విధంగా మోసం చేశారు. సరే, మోసం చేసినా కానీ ఎన్నో కొన్ని పనులు చేయాలి కదా. ఆ పనులు చేసేది లేదు. నిరంతరం కేసీఆర్ గారిని తిట్టడం తప్పించి, బీఆర్ఎస్ తిట్టడం తప్పించి ఇంకో పనే అయితే లేదు ప్రభుత్వంలో. కనబడుతుందా అమ్మ మీకు? కేసీఆర్ ని తిట్టడానికి ఆ కేసులలో పిలవడం కోసమే తప్పించి మిగతాది ఏ పని లేదు. ఎందుకు లేదు అంటే దృష్టాంతం పెట్టించి మనను ఏదైతే ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారో అనే భయానికి అవి అడగకుండా ఉండడం కోసమే ఈ పని చేస్తా ఉంటారు. వాళ్ళు ఇచ్చిన హామీలు మనకు అన్ని గుర్తు. మనకు మహిళలకు 2500 ఇస్తామన్నారు, పెన్షన్ 4000 ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇంకా ఇప్పటికైతే చాలా మందికి రాలేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు, 4 రోజులు వచ్చి బంద్ అయిపోయింది. కరెంట్ 4 రోజులు వచ్చి బంద్ అయిపోయింది. ఇట్లా అనేకమైనటువంటి దొంగ హామీలు. ఇక్కడ మీరందరూ కూడా రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. మనకు రైతులకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయి కూడా కనబడతా ఉంది. ఇప్పుడు రైతు బంధు పడతలేదు. అట్లా చెప్పిన ఆయన్ని 12,000 ఉంటే 15,000 ఇస్తా అన్నాడు. అన్ని అబద్ధం మాటలే. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో ఒకవైపు అది ఉన్నది. ఇక మన గోదావరికి చూస్తే ఆ మక్కాన్ సింగ్ ను కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రజలందరూ పెద్ద ఓట్లు వేసి గెలిపించారు. ఎందుకంటే ఇవన్నీ వస్తాయేమో అని. వెళ్ళినమ్మ కూడా ఇద్దరు తిరిగారు వాడల పంటి. అమ్మ ఇది వస్తుంది, అమ్మ ఇది వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తానే ఇక మీద పడి చెప్పిరు ముచ్చట్లని. ఇప్పుడు ఏమన్నా వచ్చినాయా? మనం ఇప్పుడు అడగాల్సిన అవసరం ఉన్నదా లేదా వాళ్ళని? ఏదమ్మా 2500 అని ఆ మస్తీ అడగాలనా వద్దా? ఏదమ్మా నీ తులం బంగారం అని అడగాలనా వద్దా? ఏదమ్మా నీ స్కూటీ అని వాళ్ళని అడగాలనా వద్దా? మనకు బొచ్చాడు బాకీ ఉన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల 2 నెలలు పూర్తయింది. 2 సంవత్సరాల 2 నెలల మనకు 2500 రూపాయలు నెల వచ్చి ఉంటే ఎన్ని పైసలు వచ్చి ఇప్పటికి? కనీసం 60,000 చిల్లర బాకీ పడ్డారు ఇప్పటికే. మరి బాకీ ఇవ్వాలని వద్దాం? మనకు ఇచ్చినాక ఓటు అడుగు. మనం రెండోది 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. వికలాంగులకు 4,000కి 6,000 చేస్తామన్నారు. అవి బాకీ పెట్టుకుంటే అవ్వక 50,000 అయితే ఇంటింటికి 2,500 ఆడోళ్ళకు కనబడ్డ ఆడోళ్ళకు అందరికి 2,500 ఇస్తామన్నారు. ఇట్లాంటి మోసం అడిగిన పైసలన్నీ మీరు అడగాల్సిన అవసరం ఉన్నది. అడగకపోతే ఏమైతుంది? అరే ఇయ్యకున్నా నడుతుందని అవి ఇయ్యరు. మనం అవి రావాలంటే ఏం చేయాలి? మనం అపోజిట్ ఆయనను గెలిపిస్తేనే అడగగలుగుతాడు. మీరు అడగలేరు. ఇప్పుడు భయపడతారు. ఇల్లు కూలగొడతాడా? 50 గుళ్ళు కూలగొట్టాడు. మన దగ్గర గుళ్ళు కూడా కూలగొట్టాడు. గుళ్ళు కొడతారా? అమ్మది ఏమన్నది? మీరు అందరూ ఎందుకు మొక్కుతారు దానికి? మనం పొద్దున పోంగా రాంగా మొక్కుతాం. ఇంట్లోకెళ్ళి బాయి పనికి పోంగా మొక్కుతాం, రాంగా మొక్కేస్తాం. ఎందుకంటే క్షేమంగా పోయినాం, క్షేమంగా వచ్చినాం. ఏడో ప్రయాణం చేసినా, ఎటు పోయినా ఆడపిల్లలు కాలేజీ పోయినా, బయటికి పోయినా మనసులు తలుచుకొని పోతారు పొంగ. అదేమనే గవిటిని కూలగొడతాడు. 2,000 ఇల్లు కూలగొట్టిండు. ఇవన్నీ కూలగొట్టేది ఎందుకు అంటే మనం భయపడాలి. భయపడి ఇవన్నీ అడగద్దు.
ఏం చెప్పిండు? ఓసీ5 నేను బంద్ చేపిస్తా అన్నాడు. ఏమైనా బంద్ అయిందా? దాని పేరేమో ఇప్పటి వరకు 10 కోట్లు అడుగుతున్నాడు. ఓసీ5 ఆపిందా? ఆపలే. ఆ దుమ్ము ఏమైనా కంట్రోల్ అవుతుందా? బ్లాస్టింగ్ కంట్రోల్ అవుతుందా? పోనీ అందులో ఏమైనా మన పిల్లాడు ఒకడు కొత్తగా ఎక్కిండా ఇప్పటికి? ఈ వాడపంటే ఎవరైనా ఓసీ5లా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పోయి ఎక్కిర్రా? పోనీ ఇవాళ కేసీఆర్ గారే మనకు వారసత్వం తీసుకొచ్చారు. ఇవాళ మన పిల్లగాళ్ళు 20,000 మంది కొత్త వాళ్ళంతా ఎక్కిరు. మన తండ్రుల జాగాలో పిల్లలు ఎక్కిరు ఈ 6-7 ఏళ్ల కాలంలో. మరి ఇక దాని తర్వాత ఇప్పటి వరకు ఏమైంది? ఆ తండ్రుల జాగాల కొడుకులకు ఉద్యోగాలు లేవు. ఆ మెడికల్ బోర్డు కూర్చుంటే 100 మందిని అప్లై చేసుకుంటే 3-4 ఇస్తాడు. ఇన్ని రోజులు మీరు అందరూ ఆశపడి ఉన్నారు, మా కొడుకు అయిపోతుంది, మా ఆయన దిగితే మా కొడుకు అవుతుంది అని అందరం చూస్తానమ్మా లేదా? ఇంకా ఎవరు లేదు. మన పైసలు తీసుకపోయి అక్కడ ఫుట్బాల్ ఆడతాడు, కొడుకులను వాళ్ళు ఇళ్ళం పెట్టుకుని. మరి వాడలలో పని చేయాలి కదా. ఇవి ఏవి చేయకుండా మోసం చేసి బెదిరించి పని చేస్తా ఉన్నాడు. సింగరేణి కార్మికుల సమస్య లేదు, కాంట్రాక్ట్ లేబర్కి జీతాల సమస్య పరిష్కారం లేదు, మన పిల్లలకు ఉద్యోగ పరిష్కారం లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. అంతా కొడితే 11,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా రాలేదు. కేసీఆర్ ఇచ్చిన వీటినే సింగరేణిలో ఇచ్చిన వీటిని కూడా చూపెట్టుకొని మేము 60,000 ఇచ్చినామని చెప్పుకుంటాం. కాబట్టి ఇదంతా మోసం ఉన్నది, మనకు న్యాయం జరుగుతలేదు, అనేక ఇబ్బందులు పెడుతున్నారు, మనుషులను చులకనగా చూస్తారు. ఆఫీస్కి పోయే పరిస్థితి ఎవరికి లేదు. ఈ ఇల్లు కూలగొట్టకుండా ఆగాలన్నా, మన గుళ్ళు కూలగొట్టకుండా ఆగాలన్నా, మన సమస్యలు పరిష్కారం కావాలన్నా వాళ్ళ పార్టీ వ్యక్తిని గెలిపిస్తే మనకేం రాదు. ఒకడు అడిగేటోడు ఉండాలి. ఢిల్లీలో బీజేపీ ఉన్నది, హైదరాబాద్లో కాంగ్రెస్ ఉన్నది, ఈడ బీఆర్ఎస్ ఉండాలి. ఉంటే మన సీనన్న పోయి గట్టిగా కొట్టాడగలుగుతాడు. వాళ్ళ మనిషి అయితే ఏమవుతాడు? ఆ ఎమ్మెల్యేని చూడగానే భయపడి వెనక జాక్కుంటాడు. మనకు వచ్చేది ఏముండదు. ఇక్కడ రాని పనులు కాని పనులు కావాలంటే మన సీనన్నను బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మరి సీనన్న ఏడికాయలు వచ్చిండు, మన వాడలో పుట్టిండు, మన వాడలో పెరిగిండు, అందరికి పరిచయం ఉంటాడు. రారా తమ్మి అని మీరు పిలవచ్చు, అన్న రా అని పిలవచ్చు, తమ్మి రా అని పిలవచ్చు. ఆయన కూడా అక్క అన్న బావ అని అన్ని పిలుచుకుంటా మనతోటి ఉంటాడు. ఆయన కావాలన్నా ఎక్కడికి వెళ్ళి వచ్చిన పెద్ద మనిషి కావాలన్నా ఆయన మనకు దొరకడు. ఇట్లాంటి పరిస్థితిలో దయచేసి మీరు మన ఇంట్లో పిలగాలి. మీరు కార్పొరేటర్ అంటే పిలిస్తే ఊరికి వచ్చేటట్టు ఉండాలి. లేదు 100 కొడితే వెనకట వచ్చి ఇప్పుడు అత్తలేదు అంబులెన్స్. ఇప్పుడు తక్కువ అప్పుడు 100 కొట్టంగానే అంబులెన్స్ వచ్చినట్టు మీరు ఇట్లా ఫోన్ కొట్టంగానే తినని వస్తాడు, ఈ పొంటి ఉంటాడు. కార్పొరేటర్ స్థాయిలో పెన్షన్లకు కానీ, మన ఇళ్ళకు కానీ, మన రోడ్లకు కానీ, మన నాలీలకు కానీ, మన లైట్లకు కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ, మనుషులకు ఎక్కడైనా హాస్పిటల్ ఉన్నప్పుడు పోయి మాట్లాడడం కానీ, మన పిల్లలకు చదువు ఏదైనా ఫీజు తక్కువ చేయడం ఎక్కువ చేయడం కానీ, ఇట్లాంటి అన్ని పరిస్థితులలో మనకు అందుబాటులో ఉంటాడు. మనను బెదిరించేటోడో అదిరించేటోడో తెచ్చుకుంటే మనకేం రాదు. మనమే బెదిరించి అదిరించేటట్టు ఉండాలి. ఆ హక్కు ఉన్నదా లేదా? మీద ఇది ఒక మీకే కాదు, ఇది వింటున్న మన వాడ ప్రజలందరికీ కానీ మిగతా ప్రాంతాల ప్రజలందరూ కూడా దయచేసి దీని మీద గోదావరిఖని వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ పెద్ద దుర్మార్గం జరుగుతూ ఉన్నది. గోదావరిఖనిలో గుండాయిజం నడుస్తూ ఉన్నది. బెదిరించి అభ్యర్థులను విత్డ్రా చేస్తూ ఉన్నారు. ఇది తిరగద్దని బెదిరిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లను వాళ్ళను ఆపేస్తారు, ఆర్పీలను ఉద్యోగం తీస్తున్నారు. ఇట్లా చేస్తారు. అమ్మ ఎక్కడన్నా గెలిచేదాకా ఒక తీరు మాట్లాడారు, ఓడ ఎక్కదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక బోడ మల్లన్న శాస్త్రంలా గెలిచి 2 ఏళ్ళ